దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యమైన బైబిల్ నుండి కొన్ని మాటలు మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. తెసలోనిక రెండవ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. యుగాంత దినాలలో విశ్వాసులైన వారు శ్రమల కాలములో కాపాడబడతారని మీరు చెప్పిన మాటకై స్తోత్రం. ఈ అడ్డగించే వాని గురించి ఈ సమయంలో మాట్లాడబోతుండగా కృప చూపించండి. తగినటువంటి జ్ఞానము, ఆలోచన దయచేయండి. ఈ నీ మాటలు మీరే పలికించండి. పాపికి రక్షణ కలిగించండి, విశ్వాసికి ఆదరణ కలిగించండి. ఇది మొదలుకొని చివరి వరకు మీ కాపుదల దయచేసి కాపాడి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో వ్రాయబడిన మాట మనము చదువుకున్నాం. ఈ అధ్యాయములో ప్రభు దినాన్ని గురించిన సూచనలు కనిపిస్తాయి. దానికి మతభ్రష్టత్వానికి సంబంధం, దానికి పాప పురుషునికి సంబంధం, దానికి అడ్డగించు దానికి సంబంధం, దానికి అవిశ్వాసులకు సంబంధం. ఈ విధంగా ఈ 2వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. దానికి విశ్వాసులకు సంబంధము అనే మాట కనిపిస్తుంది. ఏమిటి దానికి అనే పదాలు మనము చూచినప్పుడు మొదట భ్రష్టత్వం సంభవించి పాప పురుషుడు బయలుపడితేనే గాని అనే మాట మనకు 3వ వచనము తెలియచేస్తూ ఉంది. ఆ తర్వాత 4వ వచనములో ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటినీ ఎదిరించుచు అనే మాట మనము చూడగలుగుతాం. ఈ విధంగా ఈ 8 వచనాలను మనం పరిశీలన చేయగా
అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడినప్పుడు శ్రమలు ఆరంభమవుతాయి అనే మాట. ఎప్పుడు శ్రమలు ఆరంభమవుతాయి? అడ్డగించువాడు అనే పదము ఉంది కాబట్టి పౌలు భక్తుడు తెసలోనిక సంఘానికి వ్రాసి అడ్డగించువాని గురించి కొన్ని సంగతులు తెలియజేశాడు. ఏమిటి ఈ సంగతులు అంటే, అది ఏమిటో అతను ఎవరో సరైనటువంటి అవగాహన మరి ఇవ్వలేదు. కానీ ఏమై ఉందో ఆ సంగతిని మాత్రమే ఆయన బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. నేను ఆ మాటలు కొన్ని మీకోసమై చదవాలి అని అనుకుంటున్నాను. ఏదో శక్తి అని అన్నాడు 6వ వచనంలో. 7వ వచనంలో ఎవరో వ్యక్తి అన్నాడు. ఏదో శక్తి అన్నాడు, ఎవరో వ్యక్తి అని అన్నాడు. తదుపరి అడ్డుపడుతూ ఉండడం అనేది కనిపిస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ అడ్డుపడుతున్నాడా, లేకపోతే క్రీస్తు విరోధి అడ్డుపడుతున్నాడా అన్నది సందేహముగా మనకు కనిపిస్తుంది. సరే, బైబిల్లో ఏమి రాయబడిందో దాన్ని బట్టి మనము ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఎక్కువగా మనం ఆలోచన చేయకుండా మనకు అర్థమైనటువంటి విధానంలోనే మనము అర్థం చేసుకుంటూ వెళ్దామని నేను జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. 3వ వచనము మనం చదివితే, బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు. బయలుపడితేనే గాని ఆ దినము రాదంటే ఎవరు బయలుపడితే? పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అన్నాడు. భ్రష్టత్వము అనే మాట ఉంది కదా. సరే, పౌలు ప్రభు దినాన్ని గురించి చెప్పిన మాట, సంఘ చరిత్ర కాలం అంతటిలోనూ ఇప్పటి వరకు ధర్మ విరోధి సంబంధమైన మర్మం అనేది 7వ వచనం గుర్తు చేస్తుంది. మర్మము పనిచేస్తూనే ఉంది, అది మనకు అంతము సమీపిస్తుందని జ్ఞాపకము చేస్తూ ఉంది. చరిత్ర ముగింపు దగ్గర చేరకొలది భ్రష్టత్వం మరీ విపరీతమవుతుంది అని అన్నాడు. తదుపరి మాట ఏంటంటే, ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ప్రబలమవుతున్న కొలది సంఘములో భ్రష్టత్వము మరీ విచ్చలవిడవుతుంది అన్న సంగతి కూడా తానే తెలియజేశాడు. ఇక ధర్మ విరోధిని అడ్డగిస్తున్నవాడు అప్పుడు మధ్య నుండి తీసివేయబడతాడు అనే మాట మనకు 6-7 వచనాలు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ధర్మ విరోధి బయలుపడతాడు అనే మాట ఉంది. సంఘములో మతభ్రష్టత్వము అనేది కూడా కనిపిస్తుంది. దుర్నీతి యందు అభిలాష కలిగి ధర్మ విరోధి నాశనం అవుతాడు అనేది కూడా ఈ వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మొదట భ్రష్టత్వం సంభవించి పాప పురుషుడు బయలుపడితేనే కానీ భ్రష్టత్వము సంభవించడం, పాప పురుషుడు అనే అంశాలపై చర్చ కొన్ని సంగతులను మాకు తెలియజేస్తాయి. ఇక 6వ వచనంకి వస్తే, 6వ వచనంలో అడ్డగించున్నది ఏదో అన్నాడు. ఏదో ఒకటి లేక ఎవరో ఒకరు ఈ పాప పురుషుణ్ణి అడ్డగిస్తున్నారు. అలా అడ్డగిస్తున్నవాడు తీసివేయబడినప్పుడు
ప్రభుదినము ఆరంభమవుతుంది. అడ్డగించేవాడు తీసివేయబడినప్పుడు ప్రభుదినము ఆరంభమవుతుంది. ప్రభుదినము ఆరంభమవుతుంది అన్నమాట ఈ 6వ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. తర్వాత 7వ వచనాన్ని మనం చదివితే ఈ 7వ వచనములో ధర్మ విరోధి అన్న మాట ఉంది కదా. ఆ మాట చూడండి. ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఇప్పటికీ క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును అనే మాట బైబిల్ మనకు చెప్తుంది. సరే, మత భ్రష్టత్వం కోసము, పాప పురుషుని కోసము మార్గాన్ని సిద్ధపరిచేందుకు దుష్ట శక్తులు ఈ మానవ జాతి చరిత్ర అంతటిలో చేస్తున్న క్రియలే ధర్మ విరోధి సంబంధమైన మర్మము అని అన్నాడు. నేటి సంఘాల్లో, నేటి విశ్వాసుల మధ్య జరుగుతుంది ఏమిటంటే భ్రష్టత్వము జరుగుతుంది. భ్రష్టత్వము అంటే దేవుడు కాదని సృష్టి మీద ఆధారపడుట, దేవుని విడిచిపెట్టి ఇతర దేవతలను సమీపించుట, దేవుని కంటే లోకాన్ని ప్రేమించుట, దేవుని కంటే సుఖభోగాలను ప్రేమించుట, ఇది భ్రష్టత్వము. దుష్టశక్తులు మానవ జాతి చరిత్ర అంతటిలో చేస్తున్న క్రియలే అనే మాట కనిపిస్తుంది. క్రియలు ఈ అంత్యకాలము ఇవన్నీ కూడా జరుగుతాయి, జరిగిస్తాడు కూడా అపవాది అనేది మనకు బైబిల్ చెబుతున్న మాట. అందుకోసమే ఇది మోసకరమైన చర్య, వంచనతో కూడిన ప్రక్రియ. అది విశ్వాసులను చేజిక్కించుకొని సంఘములో ఉన్న అనేకులను తమ నిజ విశ్వాసము నుండి వైదొలగించేటువంటిది. భ్రష్ట సంఘంలోనున్న అసత్యాన్ని నమ్మే విధంగా ఇది చేస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వచనం 10 చదువుకుందాం. 10వ వచనములో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ 10వ వచనం మనం చెప్తున్న మాట ఏమిటంటే దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో అన్నమాట. దుష్టత్వము పుట్టించు సమస్త మోసముతో, అంత కూడా మోసము మనకు కనిపిస్తుంది. అన్నిట్లో మోసం కనిపిస్తుంది. వ్యాపారంలో మోసం, కుటుంబాలలో మోసం కదా, ఎన్నో మోసకరమైనవన్నీ కూడా మనకు ఇందులోనే మనకు కనిపిస్తున్నాయి అన్నది మనకు బాగా అర్థమవుతూ ఉంది. వచనం 12 చూడండి. 11, 12 వచనాలు రాయబడిన మాట, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచు ఉన్నాడు అనే మాట ఉంది. మోసము చేయు ఆత్మను దేవుడు వారికి పంపుతూ ఉన్నాడు. మోసము చేసే ఆత్మలు, మోసము చేసే శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు. అంటే అడ్డగించుచున్న వాడు తొలగింపబడి అన్నమాట కనిపిస్తుంది. తొలగింపబడి పాప పురుషుడు బయలుపడిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుకు ఇక రక్షణ లభించే అవకాశము ఉండదు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. రక్షణ కలిగే అవకాశాలు ఏమి ఉండవు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. దీన్ని బట్టి మనము ఆలోచన చేస్తే ఈ ప్రత్యేకమైన గుంపులో దేవుని వాక్య సత్యాన్ని తగినంతగా వినిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా దానిని విసర్జించి ఈ లోకంలో
ఈ లోకముతో దుష్టత్వములోను దాని సుఖములోను జీవించడానికి నిర్ణయించుకున్న ప్రజలు అందులోనే ఉంటారు అన్నది దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అలాంటి వారు తాము ప్రేమించడానికి తిరస్కరించిన ఆ సత్యాన్ని నమ్మడానికి సరైనటువంటి అవగాహన దొరకదు అన్నది దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే మరి మోసము చేసేటువంటి శక్తి, మోసపరిచేటువంటి ఆత్మ అనేది ఇందులో మనకు కనిపిస్తుంది. దేవుడు మోసపరచు శక్తిని పంపించడంలోని ఉద్దేశం ఏంటంటే వారు శిక్షావిధి పొందడమే అనేది. దేవుడే పంపిస్తాడంట. దేని పంపిస్తాడు దేవుడంట? మోసము చేయు శిక్ష, మోసపరచు శక్తిని పంపించడంలోని ఉద్దేశం ఏంటంటే వారు శిక్షావిధి పొందడమే అన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకొని దాని సత్యాన్ని అంగీకరించక పాప భోగములను మాత్రమే ఎంచుకునే వారి కోసం పాపులకు బలికను ఉండదు అనే మాట కనిపిస్తుంది. పాపానికి బలి ఉండదు. అది మనకు హెబ్రీ పత్రిక 10:26లో కనిపిస్తుంది. పాపానికి బలి ఉండదంటే తెలిసి చేస్తే, తెలిసి పాపం చేస్తే దానికి బలిక ఉండదు, శిక్షా విధికే తాను వెళ్తాడు అనే మాట అందులో మనము చూడగలుగుతున్నాం. అందును బట్టి మహాశ్రమల కాలంలో కేవలము అంతకు ముందు సత్యాన్ని గురించినటువంటి మరి అవగాహన కలిగి ఉంటే తప్ప ఇక మన జీవితాలు ఎంతో దురవస్థలో ఉంటాయి అనేది మనము గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది మనకు దేవుని వాక్యం చెప్పే మాట. అందుని బట్టి మరి ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచు ఉన్నది అనేది మనము చదువుకున్నాం. అది క్రియ చేయుచు ఉన్నది అనే వాక్యము మనకు ఇందులో కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మాట ఏమిటంటే చూడండి, వచనం 8లో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే, 8వ వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపడినప్పుడు ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమాన ప్రకాశము చేత నాశనము చేయును అనే మాట, నాశనము చేయును అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ప్రభువైన యేసు వారిని సంహరించి అన్నమాట ఉంది కదా. అయితే సాతాను పాప పురుషుడు మోసాన్ని దుష్టక్రియలను జరిగించిన తర్వాత, శ్రమల కాలం ముగిసిన తర్వాత క్రీస్తు భూమి మీదకు వచ్చి వారిని కూలద్రోస్తాడు అన్నాడు. వారిని కూలద్రోస్తాడంట. ఎప్పుడొస్తాడు క్రీస్తు భూమి మీదకి? ఎప్పుడొస్తాడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి అంటే, సాతాను పాప పురుషుడు మోసాన్ని దుష్టక్రియలను జరిగించిన తర్వాత, శ్రమల కాలం ముగిసిన వెంటనే తర్వాత క్రీస్తు భూమి మీదకు వచ్చి వారిని కూలద్రోస్తాడు, వారిని పడవేస్తాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ పడవేస్తాడంట తనను అంటే చూద్దాం, వాక్యంలో చూద్దాం. చివరి పుస్తకం రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. 19వ అధ్యాయం 20వ వచనాన్ని చూడగా, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి అన్నమాట కనిపిస్తుంది. ఇక్కడ భక్తిహీనుల అపజయము ఇందులో మనం చూస్తాం. భక్తిహీనుల అపజయము చూస్తాం. ఒక దూత కనిపించడం అనేది మనకు అర్థమవుతుంది. అయితే
18, 19 లేదా 19 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేటకై ఆ క్రూర మృగమును భూరాజును వారి సేనాలు కూడి ఉండగా చూచి తిని అని అన్నాడు. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి అనే మాట కనిపిస్తుంది. అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారని, అంత్య దినాల్లో ఎన్నో మహత్కార్యాలు సూచక్రియలు చేస్తారు అన్నది దేవుని వాక్యం చెబుతోంది. చేస్తారు, చూస్తారు కూడా. ఈ లేఖన సత్యాన్ని మనం గ్రహించాలి. సూచక్రియలు చేసిన అబద్ధ ప్రవక్త అనే మాట కనిపిస్తుంది. అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంట? సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. చేసినందువల్ల మనమేమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చేస్తాడు ఖచ్చితంగా. మనుషులను మోసపుచ్చేవాడు అన్నమాట. అబద్ధపు మాటలు, అబద్ధపు బోధ, అబద్ధపు క్రియలు, అబద్ధపు యొక్క ఆలోచనలు. ఆడుకోతే ఇట జరుగుతుంది, ఈడుకోతే ఇట జరుగుతుంది అని చెప్తారు. ఇవే అంత్య దినాలు, చివరి దినాలు అనేది మనకు అర్థమవుతుంది. అందుని బట్టి అబద్ధ ప్రవక్తను, అతని కపట మతాన్ని, అందులోని ఒక లక్షణం సాయంతోనే యోహాను ఇక్కడ వర్ణించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. చూడండి, మరి సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయడం ద్వారా అతడు అనేక మందిని మోసం చేస్తాడు. మనలో కూడా ఇప్పుడు ఎక్కువ సూచక్రియలకు అలవాటు పడ్డారు, ఆశ్చర్య కార్యాలకు అలవాటు పడ్డారు, అద్భుత కార్యాలకు అలవాటు పడ్డారు. ఆడుకోతే అద్భుతం జరుగుతుంది, ఆడుకోతే సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి, ఆడుకోతే వీళ్ళు బాగుపడుతున్నారు అని మోసపోతారు అనే మాట మనకు దేవుని వాక్యమే జ్ఞాపకము చేస్తూ ఉంది. ఈ మాట 13వ అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. చూడండి, 13వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట వ్రాయబడింది. చదువుకుందాం. ప్రకటన గ్రంథములోనే, అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచు ఉన్నది. 14వ వచనం కూడా, కత్తి దెబ్బ తినియు బతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తగిన తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది అన్నమాట. భూనివాసులను మోసపుచ్చుతూ ఉంది. భూమి మీద ఉన్న ప్రతి మానవుడిక మోసపోతున్నాడు. మోసపుచ్చే ఆత్మ అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు అనే మాట ఉంది. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడుతూ ఉంది. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను అనే మాట ఉంది. మృగానికి, ఆ ప్రతిమకు, ఆ మృగము యొక్క ప్రతిమకు మాట్లాడేటువంటి మాటలు ఇస్తాడు అని, ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రతిమ మాట్లాడుతూ ఉంది. ప్రతిమ అంటే ఒక బొమ్మ కదా. ప్రతిమ అంటే ఒక మనిషి చేసిన బొమ్మని. అయితే సాతాను దానికి మాట్లాడే శక్తిని ఇస్తాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఈ ప్రతిమ మాట్లాడుతూ ఉంది, ఈ ప్రతిమకు నమస్కారం చేయాలా అని పరుగున పోయే వాళ్ళు కోట్ల కొలదిగా ప్రజలు ఉన్నట్టుగా
మనము చూస్తాం. అందుకే నేటి దినాల్లో విశ్వాసులైన వారిని ఎక్కువగా మోసపుచ్చుతూ ఉంది అనేది. విశేషించి ఒక మాట చెప్తాను చూడండి. లోకములో ఉన్నటువంటి వారి జోలు ఎవరి జోలు పోనేబోదు సైతాన్. ఎవరి జోలు పోతుందంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో, పవిత్రంగా జీవిస్తున్నారో వారిని వెంటాడుతూ ఉంది. వారిని వెంటాడుతూ ఉంది. వారిని పడవేయాలని, వారిని మోసం చేయాలని, వారిని నరకానికి పంపించాలని, వారిని దేవుని వైపు తిరగకుండా, దేవుని సేవించకుండా, ఆరాధించకుండా చేయాలా అనేటువంటి అవగాహన కలిగి మన చుట్టే తిరుగుతున్నాడు అన్నటువంటిది మనము గుర్తుంచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చెప్తున్న మాట కూడా అదే. తన వారితో తనకి ఏం సంబంధం లేదు. లోకములో ఉన్న వారితో ఎటువంటి సంబంధం ఉండదు దానికి. కేవలం మనతో మాత్రమే అపవాదికి సంబంధము. ఎవరిని మింగుదునా అని, అవునా, గర్జన సింహములే ఎవరిని మింగుదునా అని భూలోకంలో అపవాది అనేవాడు తిరుగుతున్నాడనే సంగతి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకోసమే మరి అడ్డగించేవాడు మధ్య నుండి తీసివేయబడినప్పుడు శ్రమలు ఆరంభమవుతాయి అన్నమాట కనిపిస్తాయి. అయితే శ్రమలలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. శ్రమలు కలగకుండా ఆయన కాపాడుతాడన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. శ్రమలు వస్తాయి వాస్తవమే. అయితే శ్రమల్లో దేవుడు తోడై ఉంటాడు. ఆయన భద్రత, ఆయన కాపుదల ఆయన మనకు అనుగ్రహిస్తాడు అన్న ధైర్యంతో మనం ఉండాల. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదంట. శ్రమలో నువ్వు కృంగిపోతే కనుక నువ్వు శాతగాని వాడవు అవుతావు. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా శ్రమలో ప్రభువుకి దగ్గరై సమీపించి ప్రభువును ప్రార్థన చేస్తే ప్రభువే మనకు సహాయము చేస్తాడు. ఆయన నీ కోసం నా కోసమే ఆయన ఉన్నాడు అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో శ్రమలు ప్రారంభించబడుతున్నాయి. ఆ శ్రమలలో సంఘ విశ్వాసులకు భద్రత ఉంటుందని, ఆ శ్రమలలో క్రీస్తు విరోధి బయలుదేరుతాడని, క్రీస్తు విరోధి చేతులు పడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు కాపాడుతాడన్న సంగతి మనము జ్ఞాపకము చేసుకోవాలి. అంత మాత్రం కాకుండా ఈ వాక్యాన్ని బట్టైనా మనం అర్థం చేసుకొని మరి దేనికి భయపడకుండా కేవలం ప్రభుకు మాత్రం భయపడుతూ, ప్రభుకు లోబడుతూ, ప్రభు మాట వింటూ ప్రభు కోసమై జీవించాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, శ్రమల కాలములో క్రైస్తవులమైన మేము ఏ విధంగా ఉండాలనో, ఎలా జీవించాలనో లేఖన సత్యాలను మీరు మాకు బయలుపరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. అడ్డగించువాడు, క్రీస్తు విరోధి, ధర్మ విరోధి బయలుపడితే తప్ప అని చెప్పిన మాటకై స్తోత్రాలు. ఆ దినము ఆరంభించబడదు అని చెప్పిన మాటను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ విన్న లేఖన భాగాలను బట్టి స్తోత్రం. నేటి దినాల్లో అక్కడక్కడ సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, మోసము చేసే దుర్బోధలు మా ప్రభువు మరి బయలుదేరి ఉండగా మేము అర్థం చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దయచేతని సహాయం చేయండి. ఎవరు మోసపోకుండా, మోసపు ఉచ్చులో పడిపోకుండా, ధర్మ విరోధి చేతులు పడకుండా మీ కాపుదల దయచేసి కాపాడి దర్శించమని, సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ
సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.